హే ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో, రీసెంట్‌గా మేమొచ్చేసేసి గోల్కొండ కోటకెళ్ళామండి. ఆ కోట తాలూకు విశేషాలు ఈరోజు మాట్లాడుకుందాం. ఇదైతే స్టార్టింగ్ ఎంట్రన్స్ గేట్ అండి. ఈ స్టార్టింగ్ ఎంట్రన్స్ గేట్ నుంచి బయట నుంచి కొన్ని ఫోటోస్ అయితే తీశాను. బయట నుంచి అవుట్‌లుక్ అయితే ఇలా ఉంటుంది గోల్కొండ ఫోర్ట్. టోటల్‌గా తీయాలంటే 5 మినిట్స్ టు 7 మినిట్స్ పడుతుందండి. అందులో కొన్ని ఫోటోస్ మాత్రమే మీకు యాడ్ చేసున్నాను. సో, స్టార్టింగ్ దీనిలో టికెట్ ధర వచ్చేసేసి రూ. 25 అండి. అండ్ ఫారినర్స్‌కి అయితే రూ. 300 ఉంటుంది. లోపలికి వెళ్తే గనక కంప్లీట్‌గా వర్తబుల్ అని చెప్పొచ్చండి. స్టార్టింగ్‌లో ఉన్న ఎంట్రన్స్ గేట్ వచ్చేసేసి 18 అడుగులు ఉంటుందండి. ఈ గేట్ లోపలికి వెళ్తే మనకి మొత్తం గోల్కొండ కోట అంతా కనిపిస్తుంది. అండ్ స్టార్టింగ్‌లోనే మంచి విషయం అయితే నాకైతే తెలిసిందండి. అదేంటి అంటే పైన ఉన్న ఒక చక్రంలా ఉంటుంది. ఆ చక్రం దగ్గర మనం ఏదైతే సౌండ్ చేస్తామో అది డైరెక్ట్‌గా రాజువారు ఉన్న గోల్కొండ దర్బార్‌లో రాజువారి దగ్గర ప్లేస్‌కి వినిపిస్తుందండి. అయితే మనం సౌండ్ చేసింది ఇకో సౌండ్ లాగా 7 టైమ్స్ వరకు అయితే వినిపిస్తుందండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. బట్ నేను డైరెక్ట్‌గా చూసి చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. చాలా బాగుంది. నేను కూడా సౌండ్ చేసి చూసాను. అగోండి మా పాప అయితే ట్రై చేస్తుంది. మాకైతే వినిపించిందండి. 7 టైమ్స్ అయితే వినిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఈ గోల్కొండ ఫోర్ట్‌కి తర్వాత లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్‌కి ఇట్లా గార్డెన్ ఉంటుందండి. ఇక్కడైతే నర్తకీమణులు డ్యాన్స్ చేసి స్టేజ్ వేసేవారంట. ఈ గోల్కొండ ఫోర్ట్‌లోన ఇద్దరు నర్తకీమణులైతే ఉండేవారంట. వాళ్ళ పేరు నాకు సరిగ్గా స్ట్రైక్ అవ్వట్లేదు. సో, ఆ ఇద్దరు నర్తకీమణులు కూడాను ఇక్కడ స్టేజ్ వేసి చుట్టూ కూడాను వజ్రాలతో పొదిగిన లైటింగ్‌లో వాళ్ళైతే డ్యాన్స్ చేసేవాళ్ళంట. దీని రాజువారు పక్కనున్న హైట్ ఒకటి ఉంటుంది. ఆ హైట్ నుంచి అబ్జర్వ్ చేసేవాళ్ళంట. అండ్ ఇది వచ్చేసేసి గార్డెన్ ఏరియా అండి. ఈ గార్డెన్ ఏరియా అయితే నాకు చాలా నచ్చింది. ఈ గార్డెన్ ఏరియా పక్క నుంచి స్టెప్స్ పట్టుకొని వెళ్తే అక్కడ రాజదర్బార్ వరకు మనం చేరొచ్చు. అయితే పైకి వెళ్ళడానికైతే కొంచెం ఓపిక ఉండాలనే చెప్పాలండి. పిల్లల్ని వేసుకొని అయితే మనం వెళ్ళలేము. అండ్ ఇది వచ్చేసేసి బయట నుంచి కోట లోపటికి వెళ్ళడానికి రూట్ అండి. ఇక్కడ ఆయుధాలన్నీ భద్రపరిచేవాళ్ళంటే ఇక్కడ నుంచి ఆయుధాలు లోపలికి తీసుకెళ్ళడానికి వీలుండేది కాదు. ఆ ఆయుధాలన్నీ పక్కన పెట్టి అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళేవారు. అండ్ నెక్స్ట్ రామదాసుని బంధించే స్థలం కూడా చాలా బాగుంటుందండి చూడడానికి. నెక్స్ట్ వచ్చేసేసి వజ్రాల వర్తకులు వస్తే వాళ్ళు సేద తీరడానికి పెద్ద ప్లేస్ ఉంటుందండి. ఆ ప్లేస్లో వాటర్ వేసి వాళ్ళకి